హాయ్, ఐఎమ్ మనోహర్ ఫ్రమ్ మనోఏఐ ఛానల్. మనము ఎప్పటి నుంచో ఏఐ అనే వర్డ్ వింటున్నాం. ఈ వర్డ్ వింటూ చాలా కాలం అవుతుంది. మనము ఈ ఏఐ అంటే చాలా భయం కూడా ఉంది. ఎందుకంటే దీని గురించి ఏం వింటున్నామంటే ఏఐ వస్తే జాబ్స్ పోతాయి అనేది వింటున్నాము, మరి చూస్తున్నాము కూడా. చాలా మటుకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు తమ ఎంప్లాయీస్ను ఫైర్ చేస్తున్నాయి. సో ఇది అసలు ఏఐ అంటే ఏంటి, ఇది తెలుసుకుందాం మనం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధస్సు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. మరి న్యాచురల్ ఏంటి, అది కూడా ఏదైనా ఉందా? ఎస్, అదే మన మనిషి యొక్క మెదడు. సో మనిషి యొక్క మైండ్, దీన్ని కృత్రిమ మేధస్సు, న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఈ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో అలాగే సిమిలర్ టు న్యాచురల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడైతే మనిషి ప్రతి ఒక్కరికి పుట్టిన వెంటనే మనకు ప్రతి ఒక్కరికి మైండ్ అంటే మన మేధస్సు అనేది ఇస్తాడు. కానీ అది ఎలా రూపొందుతుంది, ఎలా ఎక్స్పీరియన్స్తో ఎలా పెంపొందుతుంది, ఎలా డెవలప్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనిషి ఒక పిల్లవాడుగా పుట్టినప్పుడు అతనికి మైండ్ అనేది ఉంటుంది, కానీ అతనికి నేర్చుకునేది లేదా డెసిషన్ తీసుకునేది అనే పవర్ ఉండదు. సో అది ఎలా నేర్చుకుంటాడు? తల్లిదండ్రుల ద్వారా, పెరుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా, టీచర్స్ ద్వారా, తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ద్వారా అతను ఆ అబ్బాయి తెలుసుకుంటూ తన వయస్సు పెరిగే కొద్దీ ఆ ఇంటెలిజెన్స్ అనేది అభివృద్ధి చెందుతుంది. సో అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు. సైకిల్ తొక్కున్నప్పుడు ఎక్కడైనా కింద పడతాడు. అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేకపోయినప్పుడు కింద పడిపోతాడు, మళ్ళీ ఎక్కుతాడు, మళ్ళీ నేర్చుకుంటాడు. అంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏం చెప్తారా, ఇది చేయకూడదురా, ఎవరే ఇలా చేయాలిరా అని ఇలా చెప్పడం వల్ల, ఓకే మంచిగా చేసినప్పుడు ఎస్ నువ్వు బాగా చేసావురా అని చెప్పడం వల్ల సో అతనికి మైండ్లో ఆ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందంటే మంచిగా చెప్పినప్పుడు ఓ ఇది చేయాలి కదా, ఇది చేయకూడదు తప్పు అన్నప్పుడు, లేదా ఇలా తప్పు ఇలా మిస్టేక్ ఉంది ఇది చేయకూడదు అన్నప్పుడు ఓ ఇది చేయకూడదు కదా అని అలా తెలుసుకోవడం వల్ల ఈ నెక్స్ట్ ఎఫర్ట్లో ఏదైతే చేయకూడదో అది చేయకుండా, ఏదైతే చేయాలో అలాగే చేస్తూ అలా ముందుకెళ్తూ ఆ విషయాన్ని నేర్చుకుంటాడు. అంటే సైకిల్తో కూడా నేర్చేసుకుంటాడు. సో ఇదే విధంగా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అన్నమాట. సో ఇదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మీద పనిచేస్తుంది. స్టార్టింగ్లో ఇప్పుడు మనం ఈ ఏఐ ఏది వీళ్ళు చేస్తున్నారో అందులో కూడా సపోజ్ మనము ఒకటి అడిగినప్పుడు మనము ఇది కాదు నాకు ఇది కావాలి, ఇది బాగాలేదు లేదా ఇది బాగుంది అని చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా మనం చెప్పినటువంటి నో చేయకూడదు అనేది ఏది ఉందో అది తీసేసుకుంటుంది, ఆ లాజిక్లోకి తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా అడిగినప్పుడు ఓ ఇలా ఇవ్వకూడదు కదా అలా ఇవ్వాలి అని చెప్పేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మీద పనిచేస్తుంది అది కూడా. సో ఈ విధంగా కొన్ని రోజులకు కొన్ని సంవత్సరాలకు అది కూడా డెవలప్ అవుతుంది. అంటే ఏ విధంగా అయితే హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుందో అదే విధంగా కృత్రిమ మేధస్సు కూడా డెవలప్ అవుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ అవుతుంది.